నన్ను అవ్వబోతున్నావా? తీసుకుంటారంటనా వాళ్ళు ఇప్పుడు నేను? తీసుకోరు. ఇప్పుడు నన్ను అవ్వద్దు అనుకుంటున్నాను నేను. ఎందుకు అవ్వద్దు అనుకుంటున్నావు? ఇప్పుడు నన్నే ఏం చేయాలి నేను? తనతో తోడుంటే చాలనుకుంటున్నావు కదా నువ్వు. ఆమె వెనకాల ఉంటే, ఆమె పక్కన ఉంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్గా డౌన్ ఉన్నా కాబట్టి ఒక 2 కిడ్స్ని అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అడాప్ట్ చేసుకొని లైఫ్ స్టోరీ నన్నైతే ఇవన్నీ ఆప్షన్స్ ఉండవు నాకు. అట్లా అంటే నన్నుగా వాళ్ళు నిన్ను తీసుకోరా, లేకపోతే నువ్వు అవ్వద్దు అనుకుంటున్నావా? నేను అవ్వద్దు అనుకుంటున్నాను. వాళ్ళు తీసుకుంటారా? మేబీ తీసుకుంటారు. యాక్సెప్ట్ చేస్తారా? అంటే మగవాళ్ళని యాక్సెప్ట్ చేయమన్నారు ఫస్ట్, ఇప్పుడు కంప్లీట్గా మీరు మారిండ్రు కదా, మరి మారిండ్రు అనేది కూడా అబ్జెక్షన్ కింద చూపిస్తారా, తీసుకుంటారా అనేది? తీసుకుంటారు. మేబీ నేను అంతవరకు థింక్ చేయలేదు, వాళ్ళతో కన్సల్ట్ చేయలేదు. బట్ నన్నే ఏం చేయాలా, 4 గోడల మధ్యలో కూర్చోవడం కన్నా బయట తీసుకుని 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటే అట్లీస్ట్ వాళ్ళకన్నా లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అది. సో ఇప్పటికే అమ్మాయి అంటే ప్రేమనా నీకు? స్టిల్ ఇప్పటికీ లవ్ చేస్తాం. ఎందుకు ఇంత ప్రేమ అంటే, నువ్వు చెప్పే ఆన్సర్ ఏదైతే ఉందో, అంటే అమ్మాయే తెలుసు నాకు మొదటి నుంచి అనేది. సి, ఒక చిన్న పిల్లోడికి చిన్న ఉన్నప్పుడు తల్లి మాత్రమే తెలుస్తుంది, తర్వాత మెల్లగా తండ్రితో బాండింగ్ ఏర్పడుతుంది, దాని తర్వాత బయటికి స్కూల్కి పోయినప్పుడు ఫ్రెండ్స్, దాని తర్వాత మెల్లమెల్లగా ఆ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది పెరుగుతుంది. నా లైఫ్లో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరు లేరు. నాకు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి అమ్మాయితో ఎక్కువ మాట్లాడము, అమ్మాయితో స్పెండ్ చేయడము, అసలు మా ఇద్దరి మధ్యలో జరిగింది. కొన్ని రీజన్స్ కొన్ని అట్లా అయిపోయాయి. ఇదంతా మంచిగా జరిగింది అనుకుంటున్నాను. మంచిగా జరిగిందంటే ఇంకా ఆ భయాన్ని ఎందుకు ఏదైనా నాకు తెలియట్లేదు. సెల్ఫ్ హార్మింగ్ అనేది కూడా క్రైమ్ అన్న విషయం తెలుసా నీకు? మనని మనము ఇబ్బంది పెట్టుకోవడం, బాధ పెట్టుకోవడం, హింసించుకోవడం కూడా తప్పు అన్న విషయం తెలుసా? హింసించడానికి నేనేం చేసుకుంటున్నాను? నీ బాడీని రకరకాలుగా హింసించినావు కదా నువ్వు. అవును, నా ప్రేమ గురించి చేసుకున్నా. అది తప్పని తెలుసా నీకు? తప్పని ఎంత అవుతుంది? సూసైడ్ చేసుకోవడం చట్టపరంగా తప్పు అని తెలుసా? నేను సూసైడ్ చేసుకోలేదు కదా. చేసుకోలేదు, కానీ అంతకన్నా ఎక్కువ పని చేసినావు కదా. సో వాట్ ఏముంది, నేను ఒక అమ్మాయిని ఉంది, అమ్మాయి గురించి నేను ఒక అమ్మాయి ఉండి ఇద్దరం లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అది ఇలా బ్రేక్ అయింది. కానీ ఏదేమైనా రక్ష, నిజంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఇంత గొప్పగా ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ అంతల్నే ప్రతి ఒక్కరు ఇట్లా ఆలోచించి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎట్లా అని భయం వేస్తుంది. ప్రతి ఒక్కరు ఎందుకు ఆలోచిస్తారు? ఆమెకున్న థాట్స్. ఇప్పుడు ప్రేమ అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి అని చెప్పాలన్నా నాకు ఒక భయం వేస్తుంది. అలాంటి ప్లేస్లో ఉన్నావు నువ్వు. నిజంగా చెప్పాలంటే నీ ప్రేమ గొప్పది, నీ ఆలోచన గొప్పది, నీకు వచ్చిన థాట్స్ గొప్పవని నేను అనలేను. ఈ విధంగా ఆలోచిస్తే ఆల్రెడీ ఇప్పుడు కొన్ని వార్తలు చూసుంటావు నువ్వు, మగవాళ్ళల్లో వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ అండ్ ఆల్ అని. అంటే రానున్న కొన్ని అట్లీస్ట్ ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత మగవాళ్ళు తగ్గిపోతారు.